అన్నయ్య కడుపు నిండా భోంచేయండి, మొహమాట పడద్దు. అన్నయ్య ఏమైంది? ఏమండి? అక్కడంత గొడవ జరుగుతుంటే మీరు ఇంత తాపీగా తింటున్నారేంటండి? వాళ్ళు ఎంత కొడుతున్నారు అడగండి. ఆ గొడవ ఏంటో చూడండి. ఆపండ్రా. ఏమండి, ఎందుకండి వాళ్ళంతలా కొట్టుకుంటున్నారు? అసలు ఆ రాజాగాన్ని వేసేద్దాం అనుకున్నా. ఎన్నికల ముందు ఈ గొడవలు పొడవడాలు చేస్తే అది నా రాజకీయ జీవితానికి ప్రమాదం అని ఏం చేయకుండా ఊరుకున్నా. ఏమంటున్నారండి? మాస్ రాజా నిన్ను చంపాలనుకున్నాడు, కానీ మన ఉప్పు తిన్నోళ్ళు చూస్తూ ఊరుకుంటారా? అడ్డుకోపోయారు, చితక్కొట్టెళ్ళిపోయారు. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఫిక్స్ కావాల్సింది ఆ రాజాగాడు నిన్ను చంపాడా లేదా అన్న క్లైమాక్స్. కట్ చెయ్యండ్రా. సరే, ఈ క్లైమాక్స్ ఏంటో నేనే చెప్పేస్తా. నేనే మాస్ రాజా అని అనుకో. ఇది వాడు పెద్దబ్బాయి పెళ్ళాన్ని కడుపులో కుచ్చే కత్తులు. మా అత్తెని చెప్పిందో తెలుసు. నువ్వెవర్నేస్తావో, ఎవరిని కొంటావో, ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఈ ఎలక్షన్స్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. వద్దండి. అమ్మా పతివ్రత, ఇంకెవరు చచ్చినా నాకు సానుభూతి రాదు. నువ్వు చస్తేనే వస్తుంది. వద్దండి. దేవుడా, అది ఆపడం నా వల్ల కూడా కాదమ్మా. ఊరంతా పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. రేయ్, వదినకి పోస్టర్ చూపించండి రా. రేయ్, చాలు దించండి రా. నమస్తేనా. రే గుండు, ఫోన్ ఎత్తాక మాట్లాడాలి లేదా కట్ చేయాలి. ఇలా ఎత్తి పక్కన పెడితే అంతా వినిపించదు. వినకూడదంతా వినేశాను, వచ్చేసాను. కర్మకాలి చచ్చునోని చూసాం, కానీ కోరి వచ్చి చచ్చేటోని ఇప్పుడే చూస్తున్నా. డార్లింగ్, ఐ లవ్ యూ. ఏ కనకం, నువ్వు చచ్చిన తర్వాత పండగ చేసుకుందాం అనుకున్నాను, కానీ అంతవరకు ఎందుకే, వీణ్ణి చంపి ఇప్పుడే చేసుకుంటా. ఏంటన్నా స్టీల్ బాడీలో ఉంది. గౌరవనీయులైన పోలీసులకు పెద్దబ్బాయి భార్య అయిన నేను రాయినది ఏమనగా, ఏంటో చదువుతున్నావు? ఎవరి బలవంతం లేకుండా నేనే స్వయంగా రాస్తున్న ఉత్తరం ఇది. నేను సడన్ గా చనిపోయినా, ఒకవేళ కనిపించకపోయినా దానికి మూల కారణం. ఏంట్రా మూల కారణం? కారణం మూల కారణం నా మొగుడు పెద్దబ్బాయ్, ఇట్లు కనక మహాలక్ష్మి. అరే సంతకం పెట్టండి. ఏంటి నన్ను చూస్తా? సంతకం పెట్టండి. ఇప్పుడు నీ పెళ్ళాన్ని నేను చంపినా కూడా నువ్వు చంపినట్టే అర్థం. ఇది నేను చెప్పట్లే, చట్టం చెప్తుంది. ఎలక్షన్ అయ్యేంత వరకు గమ్మునుండు. ఎక్స్ట్రాలు చేయాలని చూసావో, ఈవిని చంపేసి లెటర్ పోలీసులకి ఇచ్చేస్తాను. వాడెవడో కనిపెట్టాలి. వాడెవడో కనిపెట్టి అన్ని చంపాలి. సార్, నమస్కారం సార్. బుల్లబ్బాయి గారు ఉన్నారా? ఏంది బుల్లెబ్బాయి గారు ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావమ్మా? ఏంటండి, ఇది బుల్లబ్బాయి గారి ఇల్లు కాదా? బుల్లెబ్బాయిలా? ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్. ఎవరని జుట్టు పీక్కునేలా చేసావు కదరా. ఇప్పుడు తెలిసిందిరా నువ్వెవరో. ఎవరికి రా సినిమా చూపిస్తావు? రేయ్, తీసుకురండి రా.
అంతా చెప్పేసింది. నాతో ఢీ కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు తెలిసింది నువ్వెవరో ఏంటో. రాజా, మేం మగాళ్ళం, కొట్టినా తట్టుకోగలం. పాపం ఆడపిల్ల కదా, తట్టుకోలేక మొత్తం నిజం చెప్పాల్సి వచ్చింది. క్షమించు రాజా, అక్కడి పరిస్థితులు అలా చేశాయి. ఏమ్మా బుల్లెబ్బాయి చచ్చి 15 ఏళ్ళు అయిందే, బుల్లెబ్బాయి ఇల్లు అని అడుగుతున్నావు? ఇది మా అన్న పెద్దబ్బాయి ఇల్లు. వైజాగ్ నుంచి వచ్చావా? ఎప్పటికే మాస్ రాజా అని ఒకడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు, మా అన్నతో కబడ్డీ ఆడుకుంటున్నాడు. నువ్వే ఆట ఆడుకుందామని వచ్చినావా? ఏదో కథలు చెప్పే. ఏయ్, చెప్పు నువ్వెవరో. నేను మాస్ రాజా లవర్ని. మాస్ రాజా లవరా? రాయ్, పట్టుకోండ్రా వాళ్ళని. ఆ మాస్ రాజా ఎవరో నాకు తెలియాలి, లేకపోతే ప్రాణాలు తీస్తా. చెప్పావు. మాస్ రాజా బుల్లబ్బాయ్ వేరు వేరు. మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా? 15 ఏళ్ల క్రితం బుల్లబ్బాయ్ మాస్ రాజా వైజాగ్లో హోటల్లో పనిచేసేవారు. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు. ఇప్పుడే బుల్లబ్బాయ్ ఊరేదో తెలిసింది. అందుకే బుల్లబ్బాయిని వెతుకుంటూ తను వచ్చాడు. తన్ని వెతుకుంటూ మేము వచ్చాం. ఈ పెద్దబ్బాయినేమన్నా మొద్దబ్బాయి అనుకున్నావా? మీ అన్నయ్య ఫ్రెండ్ని తీసుకొచ్చి నాకు జలకివ్వడానికి ఇంకో 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆలోగా వీడు ఊరొదిలి వెళ్ళిపోవాలి. పొమ్మని చెప్పవే, పొమ్మని చెప్పా. అరవకు, ఆగు. అతను మగాడు, నువ్వు మగాడువైతే నువ్వే పొమ్మని చెప్పు. అడ్డడ్డడ్డడ్డడ్డ. పూటకి గతి లేకపోయినా పొగరికి మాత్రమేం తక్కువ లేదే. ఇప్పుడు నేనిస్తాను వీడికి జలక్. ఏయ్, తీసుకురండ్రా ముసల్దాన్ని. పొమ్మను, పొమ్మని చెప్పవే. పోరా. చూడు, పోటీ నీకు మీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో ఆడవాళ్ళ మీద గాని పెద్దవాళ్ళ మీద గాని చెయ్యేశావో అడ్డంగా నరికేస్తా. ఎక్కడికొచ్చి ఎవరిని బెదిరిస్తున్నా? రేయ్, వీడి చిట్టికిన వేలు నా మీద పడ్డా అక్కడ కత్తి దింపేరా. ఇదిగో చూడు, అమ్మను వదిలి మన తను వెళ్ళిపోతాడు. పొమ్మని చెప్పవే. ఇదిగో పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. ముందుకి నుంచి బయలుదేరండి. నాకు ఎలక్షన్లు వద్దు, ఏమి వద్దు. మా అమ్మకి పిల్లలు లేరు, మొగుడు లేరు. ఆవిడకి ఏం కాకూడదు. మీకు చేతులెత్తి దండం పెడతాను. ముందుకి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.
వాడిని పట్టుకోండి. ఏయ్! హలో పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యే గారింట్లో ఒక రౌడీ దూరి గొడవ చేస్తున్నాడు. ఏయ్, వాడిని ఆపండ్రా, ఆపండి. ఏంట్రా చూస్తున్నారు? ఏసేయండ్రా వాడిని. ఏయ్, ఎవరా నువ్వు? ఏయ్, ఎవడ్రా నువ్వు? చెప్పు విషయం నన్ను అడుగుతావేంటి? పోయి నీ పెళ్ళాన్ని అడుగు. ఎవరికి పుట్టాను? చెప్పావా? ఏయ్, నేనేం చెప్పాడ్రా? అలా అంటావా? ఇదేం లెటరో తెలుసా? నా పెళ్ళాన్ని నువ్వు మోసం చేశావు. తన ఆత్మహత్య చేసుకుంది. తను ఊరికేనే చావలేదు. తన చావుకి నువ్వే కారణమని ఈ లెటర్లో రాసి మరీ చచ్చింది. ఏయ్, ఇంతకెవడ్రా నువ్వు? ఇది తీసుకెళ్లి పోలీసులకి ఇచ్చాననుకో. సార్ సార్, ఇక్కడెవరో గొడవ చేశానని ఫోన్ చేశాను. నేనే గొడవ చేసింది. ఏయ్, అతనేం గొడవ చేయలేదు, ఊరికే జోకులేస్తున్నాడు. లేదు నేనే గొడవ చేశాను. నన్ను అరెస్ట్ చేయాలి. నువ్వు గొడవ చేయలేదయ్యా, ఊరికే అంటున్నాడు. అతనేం గొడవ గొడవ చేశానని తనే ఒప్పుకుంటున్నాడు. మీరెందుకు ఒప్పుకోవట్లేదు సార్? మనోడని చెప్పండి. పోలీసు, ఇతను మా అన్నకి తమ్ముడే. ఏం కొట్టలేదు, మీరు వెళ్ళిపోండి. కొట్టకుంటే ఆ రక్తాలు ఎలా వస్తున్నాయి? ఇవి పార్టీ తగాదాలు, మా వ్యవహారం. పోలీసులకి ఇందులో సంబంధం లేదు. బయటికి వెళ్ళండి. ఎస్ఐ ఎమ్మెల్యే అని చెప్తున్నాడుగా, పోండి. పోలీసులు వెళ్ళిపోతే నాకు పోలీస్ స్టేషన్ తెలీదా? కోర్టు తెలీదా? హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నీ తెలుసు. ఈ లెటర్ గాని బయట పెట్టాననుకో, నీ ఎమ్మెల్యే పదవి ఊడిపోద్ది. అదే నువ్వెట్ను చెట్టు నరకు వస్తున్నావో అర్థమైంది. ఆ లెటర్కి నీకెంత కావాలి? 2, 4, 6. అన్నా, ఎందుకన్నా బేరాలాడతావు? రౌండ్ ఫిగర్ 10 చెప్పి బయటికి పంపించా. అన్నా నమస్తేనా? ఏయ్, పోయి 10 తీసుకురారా. సరే. ఇలా చూడు, అయితే అయ్యింది గాని ఆ లెటర్కి 10,000 చాలా ఎక్కువరా. ఏయ్, అదేంట్రా డబ్బు పెట్లో పెట్టుకుని వచ్చావు? మరి 10 లక్షలు పెట్లో కాకుండా బ్యాగులో పట్టుకొస్తారేంది? 10 లక్షలా? రేయ్! ఈ లెటర్ వాల్యూ 10 లక్షలు. డబ్బులు కావాలా, లెటర్ కావాలా? చూసి 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 మాట్లాడు. లెటర్ ఇవ్వు. ఏంట్రా లెటర్లో ఏం లేదు? ఏం లేదా? ఏం లేదు. కనిపించట్లేదంటే ఏమీ లేనట్టే. అన్నా, వెంటనే పోలీసులకు ఫోన్ చేద్దాం అన్నా.
పోలీసులకి ఫోన్ చేస్తే ఎమ్మెల్యే పెద్దబ్బాయి అనరు, మెంటల్ పెద్దబ్బాయి అంటారు. నువ్వెంట్రా? నిన్ను 10,000 పట్టుకురమ్మంటే 10 లక్షలు పట్టుకొస్తావా? ఆ చెప్పే 10,000 ఏదో కరెక్ట్ గా చెప్పింటే పోలే. 1, 2, 3 అని 1వ తరగతి కుర్రోళ్ళగా లెక్కెడితే అలాగా? 2, 4, 6. 2 చేతులు లేని మొగుడు కావాలనుకుంటున్నావా? 2 కాళ్ళు లేని మొగుడు కావాలనుకుంటున్నావా? లేదా కాళ్ళు చేతులు లేని మొండెంతో ఉన్న మొగుడు కావాలనుకుంటున్నావా? సచ్చాడ్రా ఆడు, మొండి తీయండ్రా. ఇది పెద్దబ్బాయి ఓడిన రోజు, ఆ రాజాగాడు చచ్చిన రోజు. బండ్లు తీయండ్రా. ముసలి ఎక్కడే రాజా? ఎక్కడే? అయ్యా వాళ్ళ ఇంటి పక్కకు వచ్చి 2 రోజులైందయ్యా. రేయ్ బండ్లు తీయండ్రా. అమ్మా, నీ కూతురు గెలిచిందమ్మా. ఇదిగో ఇవన్నీ వేసుకుని మహాలక్ష్మిలా దీవించు. అమ్మా ఆస్తి అంతా చెల్లెల పేరున వచ్చేసింది. ఇంక నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. ముందు ఈ ఆస్తి పత్రాలు తీసుకో. ఏమంటున్నారా? అమ్మా పెద్దన్నయ్య ఆస్తి మొత్తం చెల్లెల పేరున రాసేశాడు. అదేలారా, బుల్లబ్బాయి వచ్చి సంతకం పెట్టాలి కదా. బుల్లబ్బాయి వచ్చాడు, సంతకం పెట్టాడు. ఏంటి, బుల్లబ్బాయి వచ్చేసాడు? వినిపిస్తున్నాయి కదమ్మా ఆ సంబరాలు. ఈ అమ్మని చూడటానికి చిన్నన్నయ్య వచ్చేస్తున్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? వరలక్ష్మి వెళ్ళి హారతి పెట్టరా. అన్నా, మీ తమ్ముడు ఊరు నుంచి వచ్చాడంటనా? ఎవరు? బుల్లెప్పాయ? అది మాత్రమే కాదు, ఇప్పుడు మీ తమ్ముడు మీ ఇంటికే బయలుదేరాడంటనా? రాయ్ తీయరా బండి. ఎప్పట్రా నా తమ్ముడు? నువ్వేనా? అన్నయ్య తమ్ముడు గుర్తుపట్టావా? బాగా గుర్తుపట్టానురా, కానీ ఇంకెవ్వడూ గుర్తుపట్టకుండా చేస్తా. నాకే జలకిస్తావా? నేనిచ్చే జలక్ చూడరా. రేయ్ తీసుకురండ్రా పెట్రోల్. కొయ్యండ్రా. ఏంటే అన్నా తగ్గించుకుంటావు? తిన్నాలేదు గిన్నలేదు. వాళ్ళు పట్టుకుని ఈడ్చుకురండ్రా. దాన్ని కూడా వేసేయండ్రా. బుల్లబ్బాయ్, వాడు ఎన్ని తప్పులు చేసినా వాడు మీ అన్నయ్య.
వాడు ఎవరి చేతిలోనూ చావకూడదు. వెళ్ళి కాపాడు, కాపాడు, కాపాడు బుల్లబ్బాయ్. అన్నయ్య వెళ్ళి పెద్దన్నని కాపాడు, కాపాడన్నయ్య. వాడు ఒంట్లోంచి ఒక్క రక్తపు బొట్టు కింద పడ్డా అది వాడి రక్తం కాదు, మీ నాన్నగారి రక్తం. వెళ్ళి కాపాడు, వెళ్ళి కాపాడరా. ఆడవడరా పెద్దబ్బాయి తమ్ముడు బుల్లబ్బాయి. అయితే ముందాడి తమ్ముడిని చంపండిరా. వాణ్ణి కాపాడేశావా? ఇప్పుడు చెప్తున్నాను విను. వాడు కట్టుకున్న పెళ్ళాన్నే చంపాలనుకున్నాడు. రేపు నిన్ను చంపుతాడు, మీ అమ్మని చంపుతాడు. నీ మంచికే చెప్తున్నాను, వాణ్ణి నరికి పోగులు పెట్టు. నన్ను కాపాడింది నా పదవి కాదు, నా ఆస్తి కాదు, అంతస్తు కాదు, అమ్మ మాట, నాన్న రక్తం. నేను చేసిన పాపాలకి నన్ను నరికి చంపేయాలి. చంపే మనిషి అన్నవాడు చేయకూడదంత పాపం చేశావు. నువ్వు చచ్చినంత మాత్రాన పాపం పోదు. నీ పాపం పోవాలంటే అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు. అమ్మ, నన్ను క్షమించమ్మా. పెద్దడా, నువ్వు ఎప్పుడైతే నన్ను అమ్మ అని పిలిచావో అప్పుడే అన్నీ మర్చిపోయానురా. ఏం పాండు, ఎందుకు కోపడుతున్నావు? నువ్వేమన్నా స్టేషన్ రావడం కొత్త? నేను స్టేషన్కి వెళ్ళడం కొత్త కాదు, నేను లోపలగా వ్యాపారం చేసుకుంటున్నారే అది కొత్త. అన్నా నువ్వు ఎక్కడున్న సింహానివే అన్నా. ఎవర్రా షాపులు తెరవమంది? ఎవర్రా?
అప్పుడే ఈ పాండు తలుచుకుంటే పాడే కడతారా? నేను లోపల ఉన్నప్పుడు వ్యాపారాలు చేసుకోమంది ఎవర్రా? ఎవర్రా మీకు అంత ధైర్యం ఇచ్చింది? ఎవర్రా పొగరించింది? ఎవడ్రా నువ్వు? మాస్ రాజా. మాస్ రాజా మీ అమ్మా నాన్న పెట్టిన పేరా? మీ ఊరోని పెట్టిన పేరా? మరైతే ఎవడు పెట్టారా? పబ్లిక్. పబ్లిక్ ఆళ్ళు బుద్ధి లేని వెదలరా. అటువంటి పేర్లు పెట్టుకుని నువ్వేం చేస్తావురా? పబ్లిక్ కోసం ఏమైనా చేస్తా. నువ్వేం చేస్తావురా? ఇదేరా నా స్టైల్. నా మనిషి మీద చెయ్యేస్తావా? నిన్నే కాదు నీ కుటుంబానికి కూడా లేకుండా చేస్తా. అన్నా వీడి కుటుంబమే లేదన్నా, వీడొక అనాథ. అనాథా? ఆ, నిన్ను కొట్టి చంపితే అడిగే దిక్కే లేదా? నిన్ను కొట్టి చంపితే ఏ పబ్లిక్ వస్తుందో చూస్తా. రాయ్ ఈ పాండు నీకు పాడి సిద్ధం చేశాడ్రా. నీ శవాన్ని తీసుకెళ్లకుండా ఉండరా? రాయ్ వాణ్ణి నరికి పారేయండ్రా. ఇప్పుడు మీ సోదరీమణి తన దుఃఖాన్ని, తన బాధని, తన మనోభారాన్ని మనందరితో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు తను మాట్లాడతారు. రామ్. అమ్మా వరలక్ష్మి, నీ వెనకాల మేము ఉన్నాం, కంగారు పడకు. నాకు నా భర్త కావాలి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. మా అన్న నుంచి నా భర్తని కాపాడండి. ఎలాగైనా సరే నా భర్తని కాపాడండి. నాకు నా భర్త కావాలి. సిస్టర్ ఫోన్. హలో. ఏంటే మొగుడు కనపడలేదని మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నావు? ఇప్పుడు తెలిసిందా ఈ పెద్దబ్బాయి అంటే ఏంటో? ఇదిగో చూడు,
నువ్వు నా భర్తని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు నా భర్తని? ఓయ్, ఈ పెద్దబ్బాయికి పోటీగా నిలబడతావా నువ్వు? మర్యాదగా విత్డ్రా చేసుకో. ఈ ఊరొదిలి వెళ్ళిపో. లేకపోతే ఎలక్షన్స్ కి ముందు రోజునే నా మామిడి తోటలో మంట మంటుంది. ఆ మంటలో నీ మొగుడుంటాడు చూసుకో. ఏదో నలుగురు ఆడాలను పోగేసుకుని వస్తే గెలిచేస్తాననుకుంటున్నావా? నీ మొగుండే కాదే, నా గడ్డొస్తే ఏ యతమని వదిలిపెట్టను. ఈ ఊర్లో పెద్దబ్బాయిని కాదని ఒక్కడు కూడా నీ కోటయ్య. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాయేంటన్నా? పోయాడే అనుకో. ఈ పెద్దబ్బాయి అంటే ఏమనుకుంటున్నావే నువ్వు? అన్నా, నువ్వు ఇక్కడ కూర్చొని ఫుల్ గా తాగుతున్నావు, అక్కడ నీకెవడో ఫుల్ గా ఎసరు పెడతాడనా? ఎప్పటిక్కడ నాలా మాట్లాడుతోంది, తన్ని తరిమేయండి. ఇటీ బాబు నేను మాట్లాడతాను. ఒరే ఒరే పెద్ద అబ్బాయి, బెదిరిస్తావురా? ఆడోళ్ళంటే ఏమనుకున్నావురా? నిన్ను హలో, మైక్ టెస్టింగ్ 1 2 3. అన్నా, పెద్దబ్బాయి అన్నా, మాట వినిపిస్తున్నాయా? అన్నా, నువ్వు చెప్పినట్టే మీటింగ్ అంతా చెడగొట్టేశావన్నా. ఆడలేదు మగలేదు ఒక్కొక్కరిని రక్తాలు వచ్చినట్టు కొట్టేశావన్నా. మనం కొట్టిన దెబ్బలకి జనం చల్లా చెదురైపోయారన్నా. ఈ ఊళ్ళో నువ్వే పులివన్నా. నీకెవరైనా అడ్డు వస్తే వాళ్ళని చంపేస్తావన్నా. ఈ ఊళ్ళోనే ఉండనేమో. ఈ దెబ్బతో నువ్వు ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమన్నా. ఈ ఊళ్ళో ఈ మొదటి శబ్దాన్ని వల్లే ఆడి ఎమ్మెల్యే హింసిస్తున్నాడు అంటే. అత్త రమ్మన్నారంట. రేయ్, అన్ని తలుపులు మూసేయండ్రా. ఈ తెలంగాణ శకుంతలని పేడ శకుంతలని చేసేశారా. ఇలాగే ఊరుకుంటే ముఖం మీద ముగ్గులేసి నెత్తి మీద గొప్పెమ్మలు పెట్టుండేవాళ్ళు. నా కూతురు ఎమ్మెల్యే పెళ్ళాంగా ఎప్పటికీ ఉండాలనుకుంటున్నాను కాబట్టే ముందు వెనక ఆలోచిస్తున్నాను. రేపు నువ్వు ఓడిపోయి నా కూతురికి పోడి మొగుడుగా నా కంటికి కనపడ్డావే అనుకో, ఈ శకుంతల మహంకాళి అయిపోద్ది. నువ్వెవరిని లేపేస్తావో, ఎవరిని కొంటావో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఓడిపోయావో ఈ ఊరోళ్ళు నా మీద పేడ నీళ్లే పోశారు. నేను నీ మీద పెట్రోల్ పోసి తగలెట్టేస్తాను. ఎన్ని లక్షలు కావాలన్నా అడిగి తీసుకో, కానీ నువ్వు గెలవాలి. రేయ్, ఇంటింటికి తిరగండ్రా. ఏరా, అత్తగారన్న మాటలకు బాధపడుతున్నాననుకుంటున్నారా? లేదురా, ఎలక్షన్స్ లో ఎలా గెలవాలని ఆలోచిస్తున్నాను. అవునన్నా, అన్ని సమస్యలు తీరిపోతాయి. మీరేం కంగారు పడకండి. అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండండి. అన్నా అన్నా, ఆ మాసరాజా తిరిగి ఊర్లోకి వచ్చాడన్నా. మీ చెల్లి తరపున ఇంటింటికి వెళ్ళి ఓట్లాడుతున్నాడన్నా. అందుకోరా కత్తి. రే పెద్దోడా పెద్దోడా ఆగు, నేను చెప్పేది విను, కొంచెం ఆగు. రే బుసలోడా, తప్పుకో. పెద్దోడా, అసలే చెల్లెల్ని కొట్టిన దానికి నీ ఊళ్ళో చెడ్డ పేరు ఉంది. ఈ సమయంలో చంపుతానని వెళ్ళావో క్రిమినల్ కేసు అవుద్ది. నువ్వు ఈ ఎలక్షన్ లో ఓడిపోవడమే కాదు, ఇకపై ఏ ఎలక్షన్ లోనూ నిలబడలేవు. నీ రౌడీజం అంతా ఎలక్షన్ అయ్యాక పెట్టుకో.